హలో ఆల్ ఎట్లున్నారు? శనగపిండి, మైదా పిండి వాడకుండా హెల్తీ అండ్ క్రిస్పీగా క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. క్యాబేజీ, పచ్చిమిర్చి, ఆనియన్, గోధుమ పిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి. చాలామంది పకోడీ అనగానే శనగపిండి యూజ్ చేస్తారు అండ్ క్రిస్పీగా రావడానికి కార్న్‌ఫ్లోర్ అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అవన్నీ హెల్త్‌కి అంత మంచివి కావు. సో ఇక్కడ హెల్తీగా చేసుకోవడం కోసం నేను గోధుమ పిండి అండ్ బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. వీటితో కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ కట్ చేసిన క్యాబేజీలో అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి వాటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని దాంట్లో మిక్స్ చేయాలి. ఆల్రెడీ క్యాబేజీలో కొంత వాటర్ ఉంటుంది, ఆనియన్‌లో కూడా కొంత వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రై పిండిని దాంట్లో మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పిండిని ఆ ఆనియన్‌లో, క్యాబేజీలో మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న కారం, ఉప్పు, జీలకర్ర అండ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం చూసుకుంటూ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే అవుతుంది. సో ఎక్కువైనప్పుడైతే మనకు ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకని కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటే మనకు పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మాత్రమే మనం పకోడీ వేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే పకోడీ వేయాలి. హై ఫ్లేమ్లో వేస్తే పకోడీ అనేది మాడిపోతుంది. సో మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన ఫింగర్స్ హెల్ప్ తోటి మనం పకోడీ అనేది వేయాలి. పిండిని కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మనం పిండిని అందులో వేయగానే వెంటనే కలపకూడదు. సో వెంటనే కలపకుండా కొంత టైం వెయిట్ చేసిన తర్వాత మనం కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని తీసుకొని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అయిపోయే వరకు మనం ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెడితే పైన క్రిస్పీగా వస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో మనం ఆల్వేస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా పకోడీ ఫ్రై చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా వస్తుంది, అలాగే లోపల కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇలా చేస్తే పకోడీ మంచిగా కుక్ అవుతుంది కాబట్టి మనం తినేటప్పుడు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సోడా అలాంటివి ఏం యాడ్ చేయకపోయినా సరే చాలా టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా వస్తుంది. సో మనం హెల్తీగా ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. మీరైతే మీ ఇంట్లో ఈ క్యాబేజీ పకోడీని ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. సో ఇలాగే నేను ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అదే ఆయిల్‌లో మళ్ళీ నేను సెకండ్ టైం పకోడీ వేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు కొంచెం సెపరేట్‌గా ఆయిల్‌లో వేసుకోవాలి. ఆ ఆయిల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటుకుపోతుందని ఏమి ఉండదు. కొంచెం హీట్ అయిన తర్వాత పకోడీ అనేది దానికదే సెపరేట్ అయిపోతుంది. సో ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈజీగా పకోడీ అనేది వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రమే మనం గంట పెట్టి కలపాల్సి ఉంటుంది. ఫస్టే కలిపితే అది మొత్తం అతుక్కుపోతుంది. సో ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ వీడియోలో పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పకోడీని అయితే సపరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ పకోడీని తీసి సపరేట్ ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ క్యాబేజీ పకోడీ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి కనుక మీరు ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ ఇదే టైప్లో చేసుకొని తింటారు. అంత బాగుంటుంది.
మన ఛానల్‌లో అయితే ఎవ్రీడే ఒక 60 సెకండ్స్ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో, మన వీడియోస్‌లో అయితే కుకింగ్, కిచెన్ టిప్స్ అండ్ మినీ డీఐవైస్ రిలేటెడ్ ప్రతిరోజు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ వీక్లీ ట్వైస్ ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకైతే ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక చిన్న లైక్ చేసి మా వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.